నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ప్రజెంట్ ఈ యొక్క రోజు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు వరకు శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. సో కన్యా రాశిలో ఆయన అరౌండ్ 24-25 రోజులు ఉండటం జరుగుతుంది. సో ఈ రోజులలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులు నక్షత్రాలు తెలియజేస్తున్నాను. ఎటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటాయో కూడా తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి వీడియో. సో మొదటి నుంచి చివరి వరకు అంతా చూడండి. అదేవిధంగా మీరు ఎవరైతే స్నేహితులు బంధువులు అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ శుక్రుడు కన్యా రాశిలో నీచ స్థితిలో ఉండటం మూలకంగా ముఖ్యంగా భరణి నక్షత్రము, పుబ్బా నక్షత్రము, దాంతోపాటు పూర్వాషాఢ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు, దాంతోపాటు వృషభ రాశి, తులారాశి, ఈ రాసులు వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అంటే ఇక్కడ మీ యొక్క తండ్రి సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఉంటే మీ ఇంట్లోకి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి చలాయించడానికి, లేకపోతే మిమ్మల్ని ఆటపట్టించడానికి, మిమ్మల్ని నవ్వుపాలు చేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. అందువలన ఏంటంటే మీకు మెయిన్గా మీ తండ్రి లాంటి వ్యక్తి సరైన పొజిషన్లో లేడు కాబట్టి ఈ సమయంలో మీరు ఛాలెంజెస్కి, లేకపోతే అనవసరమైనటువంటి ఒత్తిళ్ళకి, లేకపోతే గొప్పలకి ఏమి పోవద్దు. మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా ఏదైనా అవమానించినా కూడా సైలెంట్గా నా టైం బాగలేదని తలదించుకొని వెళ్ళిపోండి. ఇక స్త్రీలతో, స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. అంటే ఇంతకు ముందు వరకు అంతా బాగా జరిగిపోయింది, కానీ ఇప్పుడు అనవసరమైనటువంటి ఇష్యూస్, లేకపోతే ఏదో కమిట్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు నచ్చని విధంగా ఉండటం, మీకు ఆర్గ్యుమెంట్ జరగటం, దానివల్ల వాళ్ళు పోలీస్ కేసులు పెట్టడం, దానివల్ల మీ యొక్క స్టేటస్ అనేటటువంటి తగ్గటం, ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అవి కనబడుతున్నాయి. అందువలన నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే షార్ట్లో పెట్టాను. సో చాలామంది నాకు ఫోన్లు చేశారు, వాట్సాప్లో మెసేజ్లు కూడా పెట్టారు. మీరు చెప్పినట్టే జరిగిందండి గురూజీ గారు. ఇలాగే మా పిల్లలు కూడా కొత్తగా ఎవరినో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి అతన్ని తీసుకురావటము, నాకు తొందరగా పెళ్లి చేసామని చెప్పడము, ఆ అమ్మాయి ఇంకా డిగ్రీ 2nd ఇయర్ చదువుతూ ఉన్నటువంటి అమ్మాయి. అంటే అటువంటి కండిషన్, అంటే ఊహించని పెను ఉపద్రవాలు మన యొక్క ఇంటి మీదకి రావటం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ దశ, మీకు దశ ఉండదు, లేకపోతే అంతర్దశ ఉండదు, మీకేం అర్థం కాదు అసలు ఎందుకు ఇలా జరిగిందంటే జాతకంలో మీకు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి దీన్ని ప్రాక్టికల్గా మేము చూడటం అనేటటువంటి జరిగింది. అందువలన అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు అవి పాటించండి, పరిహారాలు అవి పాటించండి, అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, దాంతోపాటు బొబ్బర్లు, బియ్యం పంతులు గారికి దానం చేయండి. శుక్రవారాలు కొంత సమయం అనేటటువంటిది అమ్మవారి క్షేత్రాల్లో స్పెండ్ చేయండి, అమ్మవారికి అభిషేకం చేయించండి. కొంత ఒక 50% దోషం తగ్గినా కూడా మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఎటువంటి సమయం అంటే చెప్పుకోవడానికి 20 రోజులు 25 రోజుల సమయమే, కానీ ఇటువంటి డేస్లో వచ్చే ఉపద్రవం ఒక 1 year 2 years ఉంటే ఆ ప్రాబ్లం అనేది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అందువలన అందరూ కూడా జాగ్రత్తలు అవి పాటించండి. ఆ శుక్రుని యొక్క అనుగ్రహం కోసం శుక్రమంత్ర జపం కూడా చేసుకోవచ్చు. శుక్రమంత్ర జపం కూడా చేసుకోవటం వల్ల కూడా కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు సడన్గా, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవ్వటం కానీ, లేకపోతే బ్యాంకులో డబ్బులు నష్టపోవడం కానీ, సడన్గా ఎవరో మీకు ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీ విత్డ్రాయల్ చేసుకోవటం కానీ, ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. సో అందువలన ఏంటంటే అవమానాలు కూడా జరగడానికి అవకాశం, కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఆ రాసులు నక్షత్రాలు మరొకసారి తెలియజేస్తున్నాను. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, దాంతోపాటు వృషభ రాశి, తులారాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. శుభం.